కీసర టోల్ ప్లాజా యాక్సిడెంట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ టోల్ ప్లాజాలోని ఆ ఫ్లై యాష్ ట్యాంకర్ ఉంది. 3వ లేన్ కి అడ్డంగా పడి ఉంది సిమెంట్ యాష్ ట్యాంకర్. ఈ ట్యాంకర్ ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ట్యాంకర్ ని తొలగించడానికి 10 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు అధికారులు. కంప్రెషర్ తో సిమెంట్ యాష్ ని తొలగించాలి అని కంపెనీ యాజమాన్యం అంటోంది. మధ్యాహ్నానికి మిషనరీ తెప్పిస్తామంటున్నారు అధికారులు. అన్లోడ్ చేస్తే తప్ప కదిలించలేని స్థితిలో అక్కడ ట్యాంకర్ పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్యాంకర్ ని ఓపెన్ చేస్తే టోల్ ప్లాజా మొత్తం కూడా యాష్ తో నిండిపోయే అవకాశం ఉంది అంటున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ మాటల్లో విందాం. కేసర్ టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటనలో పూర్తిగా యాష్కి సంబంధించి సిమెంట్కి సంబంధించిన ట్యాంకర్ ప్రస్తుతం టోల్ ప్లాజా వద్దే ఉంది. వాటిని తొలగించడం కోసం విశ్వ ప్రయత్నాలు నిన్న చేసినప్పుడు కూడా సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం హెవీ లోడ్ కారణంగా యాష్తో నిండిపోయినటువంటి ట్యాంకర్లు లిఫ్ట్ చేయడం సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఎక్స్పర్ట్స్ని రప్పించే ప్రయత్నం ఇటు పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది కూడా చేస్తున్నారు. దాదాపు 40 టన్నులకు పైగా సిమెంట్ యాష్తో కూడినటువంటి రా సబ్స్టెన్స్ ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి 3వ లైన్లో అలాగే ఉండిపోవడం ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. మరోవైపు ఒకవేళ నిన్న ప్రమాదం జరిగిన తర్వాత యాష్కి సంబంధించినటువంటి ట్యాంకర్కి సంబంధించి ఎక్కడైనా హోల్ పడితే కనుక ఈ టోల్ ప్లాజా మొత్తం కూడా ఈ సిమెంట్ యాష్ తోటి నిండిపోయేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడా లీక్ అయితే అవ్వట్లేదు. కానీ ప్రస్తుతం కంప్రెషర్లను రప్పించిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకొచ్చేటటువంటి దీన్ని తరలించేటటువంటి అవకాశం అవుతుంది. మనం ప్రమాదం జరిగినటువంటి తీవ్రతను చూస్తే ఇంజన్కి సంబంధించినటువంటి మొత్తం భాగం అంతా కూడా పూర్తిగా పగిలిపోయింది. ఎక్కడికక్కడ లారీ ఆనవాళ్ళు కూడా లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఏ స్థాయి స్పీడ్లో వచ్చి అతను ఢీకొట్టాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది మనం ఛాయిస్ అంటాము. ఛాయిస్ భాగం మొత్తం పూర్తిగా కూడా దెబ్బతింది. ఇంజన్కి సంబంధించినటువంటి గేర్ బాక్స్ ఉండేటటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం పూర్తిగా పగిలిపోయింది. అంటే ఎంత స్పీడ్లో వచ్చి గుద్దాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం యాష్ ఏదైతే నిండిపోయినటువంటి ట్యాంక్ ఉందో ఒకవేళ ఎక్కడైనా హోల్ పడిందా అనే కోణంలో కూడా ఉదయం కంపెనీ యాజమాన్యానికి సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి పరిశీలించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హై ప్రెషర్ కంప్రెషర్లు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అన్లోడ్ చేయడానికి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే నిన్న ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఇక్కడ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. వాహనాలు నిలిచిపోయినటువంటి క్రమంలో స్పీడ్ కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాహనాలు తప్పించేటటువంటి క్రమంలో అదుపు చేయలేక ఓవర్ స్పీడ్తో వచ్చి ఈ డివైడర్ను మనం చూసినటువంటి ఈ డివైడర్ని ఢీకొట్టారు. ఈ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత అక్కడ సెకండ్ లైన్లో ఉన్నటువంటి శ్రీనివాస్కి సంబంధించినటువంటి కారు టోల్ ప్లాజాకి సమీపంలో ఉన్నటువంటి టోల్ బూత్ వద్ద మనం చూస్తున్నటువంటి ఈ టోల్ బూత్ వద్ద టోల్ చెల్లించేందుకు వాహనం ఆగింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బోల్తా కట్టడం, పూర్తిగా వాహనం ధ్వంసం కావడం, ప్రమాదంలో సెకండ్ల వ్యవధిలోనే శ్రీనివాసు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్దనే సిమెంట్కి సంబంధించిన యాష్కి సంబంధించినటువంటి ట్యాంకర్ నిలిచిపోయింది. దాదాపు మరొక 10 గంటలు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. యాష్ మొత్తాన్ని బయటికి తీయాలన్నా, సిమెంట్ మొత్తాన్ని బయటికి తీయాలన్నా కూడా హై ప్రెషర్తో ఉన్నటువంటి కంప్రెషర్ మిషన్స్ తీసుకురావాలని కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఉదయం వారు వచ్చి పరిశీలించి వెళ్ళిన తర్వాత దాన్ని బయటికి తీసిన తర్వాత మాత్రం ఈ ట్యాంకర్ లిఫ్ట్ చేసేటటువంటి అవకాశం అవుతుంది. సో ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ఘటనతో టోల్ ప్లాజా నిర్లక్ష్యం ఒకవైపు చాలా క్లియర్గా కనిపించింది. ఎక్కడ కూడా సైన్ బోర్డ్స్ లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు, అలాగే స్పీడ్ కంట్రోలర్స్ లేవు, హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. దాని కారణంగానే ఒకసారిగా లారీ అధిక స్పీడ్తో ఇక్కడికి రావడంతో కంట్రోల్ చేయలేక డివైడర్ని ఢీకొట్టి పక్కన వాహనాలు పడింది. ప్రస్తుతం అడ్డుగా ఉన్నటువంటి ట్యాంకర్ని తొలగించేందుకు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరికొచ్చేపట్లోనే ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి దీన్ని తొలగించేందుకు హై ప్రెషర్ కంప్రెసర్ మిషన్ తోటి దాన్ని మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని తొలగించడానికి అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆంజనేయులతో వసంత్ తీవ్రన్ కేసర టోల్ ప్లాజా నుంచి.